లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీరేమంటారు, ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది అన్న దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ప్రతిసారి బడ్జెట్ అనౌన్స్మెంట్ చేయటము ఏదో పేద వర్గాలకి లేకపోతే రైతులకు మేలు చేస్తున్నాము అనేటువంటి నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పడం తప్ప, ఇప్పుడు ప్రాక్టికల్ గా తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా దేని మీద డిపెండ్ అయి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంటే ప్రైవేట్ సెక్టర్ గురించి చెప్తుంది. ప్రైవేట్ సెక్టర్లో ఇదిగో మేము పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇస్తున్నాము, కొత్త పరిశ్రమలు వస్తాయి కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నట్టు చెప్తారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది లెక్క చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. అది కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ. అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని లక్షల మందికి ఇచ్చాము, ఇన్ని పరిశ్రమలు వచ్చాయి అని. ఇక్కడ పరిశ్రమలు రాకుంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు కాదని నేను అంటలేదు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడిదారులు ముందుకు రావాలి, రాయితీలు ఇవ్వాలి, ఇవన్నీ ఓకే. ఎంతవరకు ప్రయోజనం కలుగుతున్నది? ఇప్పుడు పెట్టుబడిదారుడు వస్తాడు, పరిశ్రమలు పెడుతున్నారు. జీరో బిజినెస్ ఏమైనా ఆగిపోయిందా? ఏ పరిశ్రమలో అయినా జరిగే ఉత్పత్తి వాడు వాస్తవంగా చూపిస్తున్నాడా? పన్నులు ఎగరగొట్టడానికి తక్కువ చూపిస్తున్నాడా? అంటే దీన్ని జీరో బిజినెస్ లేకపోతే లీకేజీ. ఇది దేశవ్యాప్తంగా మనము పరిశీలించడం ఏమవుతుందంటే పరిశ్రమదారులకి రాజకీయ నాయకులు లొంగిపోతున్నారు. నో డౌట్. ఎందుకు లొంగిపోతారు? వాళ్ళకి డబ్బులు కావు, ఎన్నికలు, పార్టీ అయితే పార్టీలకు పండుగ. ఇక్కడ మరి దేశ ఎకానమీ పరిస్థితి ఏంటి అన్నది ఏ రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు జిఎస్టీ పెట్టారు, జిఎస్టీ ఎగ్గొట్టడం లేదా? జిఎస్టీలో కుంభకోణాలు జరగటం లేదా? 1000 కోట్లు ఎగ్గొట్టే సంస్థలు కూడా ఉండి మళ్ళీ ఏదో నోటీసులు ఇచ్చామంటారు, కేసులు అంటారు. అవి ఎంతవరకు పనిచేస్తున్నవి? మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లతో వాటిని సివియారిటీ తగ్గించేసి ఏదో నామికా వాటి ఫైన్ వేసేసి క్లోజ్ చేయడము మనకు తెలియటం లేదు. ఇప్పుడు రైడ్లు చేసినప్పుడు పెద్దగా చెప్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసినా కూడా, జిఎస్టీ రైడ్ చేసినా కూడా, ఈడీలు రైడ్ చేసినా. బట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? వాళ్ళంతా ఎవరు? అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు, పన్నులు ఎగ్గొట్టిన వాళ్ళు. మరి ఎందుకు అక్కడ తీసుకోవటం లేదు? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదని కాదు, బాగుండేదాన్ని ఇంకా అవకాశం ఎవరికి ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది? కోటేశ్వరరావు ఇందాక చక్కగా వివరించారు. ఎవరికి బెనిఫిట్ వస్తుంది అంటే పరిశ్రమదారులకి, పెట్టుబడిదారులకే వస్తుంది. వాట్ అబౌట్ పూర్ పీపుల్, మిడిల్ పీపుల్? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రత్యేకించి మిడిల్ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి? చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని దాని మీద బతికేటువంటి వాళ్ళ జీతాలు ఎంతవరకు వస్తున్నాయి? పెరిగాయా? మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కంపారిజన్ చేసుకున్నప్పుడు ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎట్లా పెరిగిపోతున్నాయి అంటే ఈవెన్ మెడిసిన్స్ కూడా. ఇప్పుడు ఏవో చెప్తున్నారు కథలు. మెడిసిన్స్ ఇప్పుడు నేను కూడా పేషెంట్ను, డయాబెటిక్ పేషెంట్ను. ఈ నెలలో కొనుక్కున్న మందు నెక్స్ట్ మంత్ లో ఆ రేటు ఉండడం లేదు. అదే అది సార్ పెంచేసినారు అంటారు, పాతవి అంటే అవి లేవు అంటారు. అంటే పెంచడం అంటే ఎలా, ఎంతవరకు పెంచుతున్నారు? 140 రూపాయలు 180 అవుతుంది. 5 రూపాయలు పెరిగింది, అది మన మార్కెట్లో కూరగాయల ధరలు ఒక 5 రూపాయలు పెంచితేనే మనం వారే పెంచారని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే, ఇవాళ మందులు కూడా నిత్యావసర వస్తువులు అయిపోయాయి అందరికీ. నేనే కాదు, మందులు కొనని వాళ్ళు ఎవరో చెప్పమని చూద్దాం. సరే, కరోనా ముందైతే ఏమైనా చెప్పుకోవచ్చు కనీసం, ఇగో ఎంతమంది ఉన్నారు అసలు మెడిసిన్ తీసుకున్నటువంటి వాళ్ళు హెల్దీ దీంట్లో ఉన్నారని. బట్ కరోనా తర్వాత ప్రతి దానికి నొప్పి వచ్చినా ఏమున్నా కానీ ఓ టాబ్లెట్ మింగాల్సిందేగా. మరి అలా అయిపోయింది కదా. ఇక్కడ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము
ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలతో అంటే కొల్లుడు కావడమే. ఉమ్, ఇవాళ ఫార్మాస్యూటికల్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఏ విధంగా కమాండ్ చేస్తున్నాయి పొలిటీషియన్స్ ను ఎంత భయంకరంగా ఉంటున్నది అసలు. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కంపెనీ ఇవాళ ఏ స్థాయిలో ఉంది? అవును. మరి రేట్లు ఎందుకు అంత పెంచుతారు? ఇప్పుడు ఈ మధ్య చూశాను, షుగర్ పేషెంట్లకు మాత్రం మేము రేట్లు పెంచడం లేదు. షుగర్ కాదు, సారీ, క్యాన్సర్ పేషెంట్లకు మాత్రం మేము రేట్లు పెంచలేదు, ఉమ్, వాటిని ఇంకా తగ్గించాము అని చెప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. క్యాన్సర్ ఎంతమందికి వస్తుందండి? ఎగ్జాక్ట్లీ. అవును. వాటికి తగ్గించడం వల్ల ఎంతమంది పేషెంట్లు ఉంటారు దేశవ్యాప్తంగా, ఎంతమందికి బెనిఫిట్ వస్తుందండి? అదే రోజువారీ మందులు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు. ఉమ్, ఉన్నప్పుడు వాటి ధరలేంది ఎంత భయంకరంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పేదవాడు కూడా అలవాటు పడిపోయాడు. ఏమైంది, జ్వరం వస్తుందంటే వెంటనే మెడికల్ షాప్ పోయి నాకు జ్వరానికి మాత్రలు అంటాడు. దగ్గు వచ్చిందంటే మాత్రలు పోయి తెచ్చుకొని తింటాడు. ఎందుకు? తెల్లవారితే పనికి పోవాలి. అతని ఆవేదన ఏంటంటే మందులు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే తను మళ్ళీ తెల్లారితే పని చేసి బతకాల. 2 రోజులు మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ పనికి పోవచ్చు అనుకుంటాడు. మనమైతే 5 రోజులు తగ్గినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ పోతుంది, ఆవిరి పట్టుకుంటాం, అది పోతాయి. వాళ్ళు అట్లా ఆలోచించడం లేదు, మందులు కొనుక్కుంటున్నాడు. ఎందుకు ఇవాళ మందులు? అలాగే ఈ మందులు కొనుక్కుంటున్నప్పుడు ఈ ప్రొడక్షన్ కు జిఎస్టికి చూపించేదానికి కూడా తేడా. ఎన్ని రైట్ చేశారు, ఎన్ని వెరిఫై చేయడం లేదు. ఇప్పుడు దేశ ఎకానమీ పెరగాలంటే ఎట్లాంటి ఇంత లీకేజీలు జరుగుతూ ఉంటే వాటిని అరికట్టకుండా రాజకీయ నాయకులు వాళ్ళతో కొల్లుడైపోయి పరిశ్రమదారులతో ఇంకా దేశ ఎకానమీ పెరగాలంటే ఎందుకు పెరుగుతుంది? ఏ విధంగా పెరుగుతుంది? వాడు బ్లాక్ మనీ పెరుగుతున్నది. ఇవాళ చూడండి, బ్లాక్ మనీ పెరుగుతున్నదా లేదా చెప్పానండి కేంద్ర ఆర్థిక మంత్రిని. విపరీతంగా బ్లాక్ మనీ పెరుగుతున్నది కానీ తగ్గడం లేదు. అంటే ఈవెన్ నోట్ల రద్దు తర్వాత కూడా ఇంకా బ్లాక్ మనీ గురించి మాట్లాడుతున్నాము అంటే మరి దాన్ని అది రాజకీయ జిమ్మిక్ అని అనుకోవాలా, హారెల్స్ సంస్కరణ అనుకోవాలా? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఫోన్ పేలు వచ్చాయి, అన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. కానీ ఈనాటికి కూడా ఎందుకు బ్లాక్ మనీ ఉన్నది? ఎందుకు? ఇప్పుడు రైడ్లు చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఈడీ రైడ్లు చేసినప్పుడు 100 కోట్లు ఎలా దొరుకుతున్నాయండి క్యాష్ వాళ్ళ దగ్గర? అవును, అది బ్లాక్ మనీ కదా. క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించుకుంటూ వస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, మీరు మార్కెట్లోకి వెళ్ళండి, ప్రత్యేకించి గుజరాత్ నుంచి వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు ఆడు ఫోన్ పేనే ఒప్పుకోడు, క్యాష్ కావాలంటే. ఫోన్ పే లేదని అంటాడు, కార్డు కొట్టాడు అంటాడు, లేదు క్యాష్ తీసుకోండి అంటాడు. ఇప్పటికి కూడా హైదరాబాద్ సిటీలో కూడా క్యాష్ లేదు, వాడు అసలు ఏది అమ్మడు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? కంపల్సరీ ఎందుకు చేయలేదు? చేయటం లేదు. ఎందుకు? వాళ్ళతో అవసరం, వాళ్ళ పార్టీలకు ఫండ్ ఇవ్వాలి, రాజకీయ నాయకులు చందాలు ఇవ్వాలి. ఇక్కడ అలాగే ఇందాక మిత్రుడు చెప్పినట్టు స్వదేశీ వస్తువుల యొక్క తయారీ పెరిగి విదేశాలకు ఎక్కువ ఎగుమతి చేయగలిగితే మనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఇవాళ చైనా ఎందుకు నంబర్ 1 అయిపోయి కూర్చుంది అంటే చైనాలో స్వదేశీ వస్తువుల తయారీ ఎక్కువ, అలాగే రేట్లు తక్కువ. ఇవాళ అమెరికా దేశం దేని మీద ఆధారపడింది ఏంటి? చైనా నుంచి వచ్చే వస్తువుల మీదనే ఎక్కువ ఆధారపడింది. ఇవాళ చైనాతో విభేదాలు ఉన్నాయని చెప్తూ ఉన్నా కూడా మనం అమెరికా వెళ్ళి ఏ షాప్కి వెళ్ళినా కూడా చైనా వస్తువులు కనపడతాయి. చైనా వస్తువులు లేని షాపే ఉండదు. నేను స్వయంగా చూసినట్టు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో దేశ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇది ఏమైపోయింది? మేక్ ఇన్ ఇండియా పరిశ్రమ రాజధానులు అంటే ఏమైపోయింది? పరిశ్రమదారులు లోన్లు తీసుకోవడం, వాటిని వేరే వాటికి డైవర్ట్ చేయడం,
ఆ పరిశ్రమను ఊరికే పేపర్లలో చూపించడం, నిధులు ఇంకో దానికి డైవర్ట్ చేసుకోవటము, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వాడి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు. ఇక్కడ సీరియస్నెస్ ఏది? ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో సీరియస్నెస్ నాకైతే కనపడడం లేదు. మరి సీరియస్నెస్ లేదు. అదే ఈయన ఉండి చేయగలిగితే ఈ దేశ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగుపడేటివి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది. ఏమైపోతున్నది ఇప్పుడు జనంలోకి ఎలాంటి సందేశం ఉంది అంటే, కోట్లు బ్యాంకులు లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చి ఈజీగా అలాగే రాయితీలు పొందొచ్చు, మాఫీలు చేపించుకోవచ్చు అనేటువంటి రాజకీయ నాయకులు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ జనంలోకి వచ్చింది. మనం చూస్తున్నాం కదా, ఎంతమంది ఎగ్గొట్టారు, ఎంతమంది ఏ విధంగా చేశారు, ఎంతమంది చేశారు. మళ్ళీ ప్రొటెక్షన్ వాళ్ళకే ఉంటుంది. కోర్టులు కూడా మళ్ళీ వాళ్ళకే ప్రొటెక్షన్ ఉంటాయి. స్టే ఇచ్చేయడము, అంచెల వారీ కట్టుకోండి అని చెప్పడము, ఆస్తులు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తారా, ఈడీ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనుకుందాం, కోర్టు ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్ జరుపుకోనివ్వండి అంటది. అందువల్ల భయం అనేది లేకుండా పోయింది. ఇవాళ పారిశ్రామికవేత్తలకు మీరు ప్రోత్సాహం మంచిదే, కానీ వాళ్ళకి భయం ఎక్కడుంది? ప్రభుత్వం అంటే ఆ భయం లేకుండా పోవటం వలన ఇంకా త్వరగా మనం ఫాస్ట్గా ఇంకా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాల్సింది, ఇంకా వెనకబడుతూ ఉన్నాము. సో ఈసారైనా ఈ మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి ఒక పాయింట్లో సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్? అంటే ఇప్పుడు సంస్కరణల పేరుతో ఏం చేస్తున్నారంటే పరిశ్రమదారులకి మేలు చేకూర్చేటివే తీసుకొస్తున్నారు. వినియోగదారు విషయం ఏమిటి, బ్లాక్ మనీ విషయం ఏమిటి? ఓకే, వాటికి సమాధానం లేదు కదా. ఆ వస్తువు యొక్క ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? ఇప్పుడు వాడు ఫస్ట్ చెప్పుకోవడానికి ఏమో ధర తక్కువ చూపిస్తాడా, మాయ చేసేస్తాడా? ఒక 10 రోజులు ఇప్పుడు మీరు మార్కెట్ లేదో పలానా వస్తువు తక్కువ ఉందని మనం కొన్నాం అనుకోండి, ఆ నెలలో ఆ 10 రోజులు 15 రోజులు ఆ ధర కనపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అది కొండకి కూర్చుంటున్నాయి ఆ ధరలు. మరి ఏం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం? ఎలా పెరిగిపోతున్నాయి ధరలు? మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి ఇవాళ? ఏవైనా తీసుకోండి, ఇప్పుడు నిత్యావసర వస్తువులు వేరు, బియ్యము, పప్పులు, కూరగాయలు, అవి పాలు, పండ్లు, ఇవి అవి ఎంత కొంత పెరుగుతున్నాయి దాని మీద అది. కానీ సబ్బులు, మిగతా ఏ అయితే మన అవసరాలు సూపర్ బజార్లో మనం కొంటుంటామో అన్నీ ఈ నెలలో ఉన్న రేటు నెక్స్ట్ మంత్ ఉందేమో చెప్పమనండి, ఎవరినైనా చూద్దాం. అవును, ఉండటం లేదు. 60 రూపాయల సబ్బు నెక్స్ట్ మంత్ వెళ్ళేసరికి 70 ఉంటుంది, ఇలాంటి 80 ఉంటుంది. వెంటనే లెవెల్స్ మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోనీ అది ఏమైనా దేశ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది అంటే, నేను చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ లో మోసం పచ్చిద్దగా చేస్తున్నారు, ప్రొడక్షన్ తక్కువ చూపిస్తున్నారు, జిఎస్టి నష్టపోతున్నాము. దాన్ని విజిలెన్స్ అని వింగులు ఉన్నాయి, పేరుకే విజిలెన్స్ వింగులు, రైడ్ చేయటం లేదు, వెరిఫై చేయటం లేదు, అంత అవినీతిమయమే అయిపోయింది. ఇక్కడ అధికారులు కూడా తీవ్రంగా ఇప్పుడు ఏ విధంగా అధికారులు ఫలానా పోస్టే కావాలని కోరుకుంటున్నారు అంటే, అవినీతి ఎక్కడుంటే అక్కడ కావాలని పరిగెత్తున్నారు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. మరి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పుడు పోనీ ఈ దేశం ఏమన్నా ఈ ఒక్కప్పట్లాగా కరువు కాటకాలతో ఉన్నటువంటి దేశమా కాదు కదా. చాలా మార్పు వచ్చింది, చాలా అభివృద్ధి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటికి ఈనాటికి ఏం సంబంధం ఉంది? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తూనే ఉంది, కనిపించకూడదు లేదు. పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి. బట్ దాంతో సమానంగా అవినీతి కంట్రోల్ కావటం లేదు, అవినీతిగా పెరుగుతున్నది. ఎలా ఖర్చు పెడుతున్నారండి రాజకీయ నాయకులు? ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక ఎమ్మెల్యేకి 10 నుంచి 30-40 కోట్లు ఖర్చు పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది? అది బ్లాక్ మనీ కదా.
ఎవరిచ్చారా డబ్బు? పరిశ్రమదారులు కాదా? ఎలా వచ్చింది? ఒక ఎంపీ 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎలా వచ్చింది ఇది? ఏమైనా సమాధానం ఉంది ఇవాళ రాజకీయ నాయకుల మీద? వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుందండి? వాళ్ళ దగ్గర ఇప్పటి నుంచి దాదాపుగా మీరు సీనియర్గా ఆ రోజు జర్నలిజంలో ఉన్నటువంటి రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. వాళ్ళ మార్పు ఉంటుందా అంటే ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీని ప్రాబిలిటీ తీసుకున్నప్పుడు 90:10, అంటే 10% ఛాన్స్ ఉంది మార్పు, 90% లేదు అనేది చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎనీవే, డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం చెవుల కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం తెలుసుకుందాం బడ్జెట్ 25-26 మీద. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.